హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిబాణి వ్లాగ్స్ అండ్ కలెక్షన్స్. సో మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మాది దూడ అరుస్తుందండి. ఆవులు అరకకెళ్ళినాయి. సో ఆ సౌండ్ ఒకటి ఇగ్నోర్ చేసేయండి. దానికి నీళ్లు పెట్టిన గడ్డేసిన అది అరుపు ఆగట్లేదు, వాళ్ళ అమ్మ లేదని. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు మీకు ఒక 5 విషయాలైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో విషయం ఏంటంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్ని నెలలు అవుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్లో ఆఫ్లైన్లో చేస్తున్నాను అని చెప్పాను కదా చాలా వీడియోస్లో. అండ్ పోస్ట్ కూడా చేస్తున్నాను. నా దగ్గర ఉన్న శారీస్ అవన్నీ వీడియోస్ కూడా పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ పెట్టాను. యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు, నేను కొత్తగా స్టార్ట్ చేశాను. సో కాబట్టి యూట్యూబ్లో కూడా కొన్ని పెట్టాను, కొంచెమే పెట్టాను అనమాట. అయితే ఈ పెట్టిన వాటిలో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా లేదా అదొకటి క్లియర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆఫ్లైన్లో ఏమైనా సేల్ అయ్యాయా లేదా ఇది కూడా క్లియర్ చేస్తాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి నా దగ్గర ప్రజెంట్ ఇప్పుడున్న స్టాక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా నేను క్లియర్ చేయాలనుకుంటున్నా. సో క్లియర్ ఎందుకు చేయాలనుకుంటున్నా, ఆర్డర్స్ రావట్లేదని గివ్ అప్ ఇచ్చేయాలనుకుంటున్నానా ఏంటి అనేది కూడా నేనైతే మీతో క్లియర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఏంటంటే నాది ఇదైతే నేను ఇప్పుడు చూపించేది డైలీ వేర్ అండి. నేను ఇదైతే ఇంతవరకు కూడా అంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే కరువు పనికి వెళ్ళొచ్చి నాకు టైం లేకుండే కరువు పనికి వెళ్ళొచ్చి సో అన్నం తినేసి అమ్మటే వీడియో స్టార్ట్ చేసి పెట్టాను అన్నమాట. సో అది అట్లా ఏంటంటే క్లియర్గా కూడా చూపించలేదు, జస్ట్ కవర్ కూడా ఓపెన్ చేయకోకుండా జస్ట్ ఇలా అలా చూపించాను అన్నమాట. సో అర్థమైందో లేదో అని తెలీదు. సో ఇప్పుడైతే నాకు కొంచెం టైం దొరికింది. మా చిన్నోడు పడుకున్నాడు, పెద్దోడు వచ్చేసి అత్తయ్యతో పాటు ఊరు వెళ్ళాడనమాట. సో నాకు కొంచెం టైం దొరికింది. సో అందుకనే వీడియో అయితే తీస్తున్నాను. సో చూడండి, స్టాక్ అయితే ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదంతా కూడా చాలా తక్కువ కాస్ట్ పడుతుందండి మీకైతే. సారీస్ అంటే డైలీ వేర్ అంటే యూజ్ అండ్ త్రో అట్లుండవు. ఎటన్నా చిన్న చిన్న అంటే జర్నీస్లో కానీ డే అంతా కూడా శారీలోనే ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకని ఇవైతే కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ కలర్స్ కూడా యూనిక్ అండ్ అట్లా కట్టుకున్నా కూడా కొంచెం మంచిగా ఉండేలాగా ఎటైనా అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం కట్టుకోవచ్చు అనే ఫీలింగ్ వచ్చేలాగా ఉంటాయి శారీస్ అన్నీ కూడా. సో ఇంకొకటి ఏంటి అంటే ఎందుకు క్లియర్ చేయాలనుకుంటున్నా అని చెప్తానండి. ఎందుకు క్లియర్ చేయాలనుకుంటున్నాను అంటే సో నేను ఇప్పుడు అంటే ఫస్ట్ టైం కదా నేను ఇంత బల్క్లో స్టాక్ చేయడం. సో అంటే తక్కువేం కాదండి, నేనైతే 25,000 పెట్టి తెచ్చాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ డబ్బులు దొరకకుండా దొరికినాక ఏంటంటే నేను పిల్లల్ని వేసుకొని బయటికి పోవాలంటే కొంచెం ఇబ్బంది ఉండే అనమాట. సో ఎట్లా వెళ్ళాలి ఏంటి, ఇంకా నాకు షాప్స్ కూడా ఏం తెలియవు. అండ్ ఎప్పుడు కూడా ఎవరు కొనడం కానీ వాళ్ళ పక్కన వెళ్ళడం కానీ అట్లా పోలేదు, అట్లా తెలియదు. అసలు ఎంత పడుతుంది ఏందనేది నాకే ఐడియా లేకుండే అప్పుడు. సో ఇప్పుడైతే అంటే నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి నాకు ఇప్పుడు కొంచెం అంటే ఇంకా సర్చింగ్లో పడ్డా అన్నమాట. ఎట్లా ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడ ఎలా ఉంటాయి కాస్ట్ అని. సో అట్లా కొంచెం సెర్చ్ చేస్తున్నా అనమాట. సో ఏంటంటే నేను మీకు తక్కువ కాస్ట్కి ఇవ్వాలి అని అంటే నాకు మంచి ఇచ్చే షాప్స్ దొరకాలి కదా. సో అలాంటి వాటి కోసం చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇవి చూపిస్తాను చూడండి. ఈ కాస్ట్ అన్నీ కూడా తక్కువే, ఎంత ఏంటని కూడా చెప్తాను మీకైతే ఈజీగా కట్టుకునేలాగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ అయితే చూపిస్తాను చూడండి. నా చుట్టూ పెట్టేసుకున్న కెమెరాకి అర్థం కావట్లేదు, కొన్ని అర్థమవుతున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కటి కవర్ తీస్తూ ఉంటే సౌండ్ వస్తే మళ్ళీ వాడు లేచిండు అనుకోండి కథని నేను దుకాణం బంద్ చేసుకోవాల్సిందే అనమాట. సో అందుకని ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయకముందే నేను కవర్లన్నీ తీసి అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని అన్నీ దానికి ఇట్లా పెట్టుకున్న ఈజీగా ఉండడానికి. ఒకవేళ వాళ్ళు వేసినా కూడా ఏమంటే ఇక్కడ కూర్చోబెట్టుకుంటే నా పని నేను చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నట్టుగా ఆడైతే పెట్టేసిన. సో ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా జార్జెట్. నేను అంటే ఇప్పుడు నేను చూపించే దాంట్లో డిజైన్స్ వేరుంటాయి. ఒక్కొక్క డిజైన్కి 4 కలర్స్ ఉంటాయి. ఆ 4 కలర్స్ నేను ఒక్కొక్క పీసు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ డిజైన్లో 4 ఉంటాయి కదా, ఈ 4లో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే పళ్ళు ఎలా వస్తుంది, దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది అంటే నేను ఊర్లో చూసిన వాళ్ళైతే
డైలీ వేర్ శారీస్ అని తెచ్చుకుంటున్నారు వేరే వాళ్ళ దగ్గర. నేను పర్సనల్‌గా చూసిన అక్క వాళ్ళు చెప్పారనమాట. సో, వాళ్ళకేంటంటే లేదు బ్లౌజ్ పీస్ లేకుండా ఇంకొకటి ఏంటంటే ఆ ప్రిల్స్ కుర్చీలు ఏవైతే ఉంటాయో అవి 2, 3 వస్తున్నాయి. కనీసం 5 కూడా రావట్లేదు. సో, అట్లా నేను కాబట్టి ఇది మీకు లెంత్ కూడా నేను చూపిస్తా ఎంతుంటది ఏంటి అనేది. సో, అంటే ఇక డైలీ వేర్ అనగానే ఇంత కాస్ట్ అని అనుకుంటారు కదా! తక్కువలో ఉంటాయని తక్కువలో ఉంటాయి. కాకపోతే అవి మనకి లెంత్ రావు. ఇంకొకటేందంటే బ్లౌజ్ పీస్ కూడా రాదనమాట. సో, ఫస్ట్ అయితే ఇవి చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ నేను ఆఫ్‌లైన్‌లో కూడా సేల్ అయ్యాయి కొన్ని. కాబట్టి ఒక్కొక్క డిజైన్‌లో ఒక 2, 3 పీసులయితే లేవు. ఇవి 4 ఉంటాయి అసల. కానీ ఇప్పుడు 2 ఉన్నాయి. ఎందుకంటే 2 ఆల్రెడీ అయిపోయినాయనమాట. సో, ఈ శారీసు చూడ్డానికైతే చాలా బాగుంటాయి. సో, చూసారు కదా శారీ మొత్తం డిజైన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ బార్డర్స్ 2 సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇదైతే మనకి జార్జెట్. ఇంకొకటి అంటే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఏంటి అనేది అయితే కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. అంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యానా లేదా అని. ఎందుకంటే నాకు కొంచెం ధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది కదా మీరు అట్లా చెప్పడం. సో, అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఈ కలర్ ఒకటి ఓపెన్ చేస్తాను. ఇవి 2 ఉన్నాయి కదా. సో, ఓపెన్ చేస్తాను. కాస్ట్ కూడా చెప్తాను. అండ్ మీ అందరి బడ్జెట్లోనే ఉంటుంది కంపల్సరీగా. సో, చూసారు కదా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది. ఇదంతా కూడా ఇది పళ్ళు. అండ్ ఇక్కడ నుంచి సో ఇదంతా కూడా శారీ అంతా. సో, లెంత్ చూసారు కదా, మీకు విడ్త్ కూడా చూసుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది. అంటే సైజు ఏ సైజు వాళ్ళకైనా కూడా ఏజ్ కొంచెం లావుగా ఉండే వాళ్ళు ఉంటారు, హైట్ ఉండే వాళ్ళు ఉంటారు కదా. సో, వాళ్ళకు కూడా కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో, అలా ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి సో ఇదనమాట బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ చూసారు కదా. సో, ఇదనమాట ఇట్లుంటాయి. కాస్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అండి, ఇవన్నీ 350 ఈచ్ వన్ వచ్చేసి ఇవన్నీ 350. అయితే ఇందులో నేను మీకు ఒక చిన్న ఆఫర్ పెట్టాను. ఏంటంటే ఇవి 350 కదా, సింగిల్ పంపించడం అయితే కుదరదు. మినిమం 2 శారీస్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ డెలివరీ వాళ్ళు ఉంటారు కదా, డెలివరీ వాళ్ళు. సో, వాళ్ళకి ఏంటంటే ఛార్జెస్ ఇవ్వాలి కదా, డెలివరీ ఛార్జెస్. ఆ డెలివరీ ఛార్జెస్కి సింగిల్ పీస్ కంటే కుదరదు అనమాట. సో, మినిమం వెయిట్ని బట్టి ఉంటుంది వాళ్ళకి. మినిమం అంటే ఒక 50 ఏమో ఉంటుంది కావచ్చు, 50 100 ఉంటుంది 500 గ్రామ్స్కి. కనీసం 500 గ్రామ్స్ ఎబో ఉండాలంట వాళ్ళకి, తక్కువ ఉండకూడదంట. సో, అందుకని ఇవైతే 2 శారీస్ తీసుకోవాలన్నమాట మినిమం. అయితే 2 శారీస్ తీసుకుంటే మనకి ఎంత పడుతుందంటే 700 పడుతుంది కదా. అది ఒకవేళ 3 శారీస్ తీసుకుంటే 1050 పడుతుంది కదా. అంటే ఈ 1050 ప్లస్ నాకు డెలివరీ ఛార్జెస్ 100 రూపీస్, మొత్తం కూడా 1150 పడుతుంది కదా. సో, 1150కి ఒకవేళ మీరు 3 శారీస్ తీసుకున్నారనుకోండి 950కే ఇస్తాను అనమాట. సో, ఈ 950 ప్లస్ డెలివరీ ఛార్జెస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఫ్రీ షిప్పింగ్ ఉంటుందన్నమాట. ఓకేనా. సో, ఒకవేళ 3 శారీస్ అంటే ఈ 3 శారీస్ కూడా ఇప్పుడు ఈ 3 కలెక్షన్స్ ఉన్నాయి, ఈ 3 శారీస్ ఉన్నాయి, ఈ 3 తీసుకోవాలా లేకపోతే లేదా అంటే అదేం లేదు. ఇప్పుడు నేను చూపించే దాంట్లో ఇదొక శారీ అండ్ ఇదొకటి మీ ఇష్టం అండి, ఏదైనా తీసుకోవచ్చు. మినిమం 3 శారీస్ తీసుకోవాలి. సో, స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ పెడతాను. సో, దానికైతే స్క్రీన్ షాట్ తీసి పంపించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొకటి చూపిస్తాను. అదే ఇప్పుడు చూపించాను కదా. సో, అది ఈ శారీస్లో కూడా 4 ఉండే. ఇదొకటి, ఇది వచ్చేసి గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది. సో, చూడండి ఆరెంజ్ కలర్ బార్డర్. ఇది వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వస్తుంది. సో, ఇవి కూడా ఒక పీస్ అయితే అయిపోయిందండి. 4 పీస్ ఉండే, ఒక పీస్ ఒకసారి అయిపోయింది. అండ్ సో, లెంత్ అయితే నేను ఫస్ట్ చూపించిన శారీ ఉంది కదా, సో మొత్తం అంతే వస్తుంది. సో, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మీకు క్లియర్గా అర్థమైతే చూడండి. బ్లౌజ్ వేరు పళ్ళు వేరు ఉంటుంది. సో, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు. వీడియో చాలా లెంతీ అవుతుంది, సో అందుకని నేను కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నా. సో, ఇది వచ్చేసి ఇవన్నమాట. సో, చూసారు కదా ఈ శారీస్ 3 శారీస్. ఇందులో 3 పీసెస్ ఉన్నాయి. సో, ఆ ఫస్ట్ చూపించిన దాంట్లో ఒకటి తీసుకొని, ఇందులో ఒకటి తీసుకొని, ఇంకో దాంట్లో ఒకటి తీసుకున్నా ఓకే.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే చాలా స్మూత్గా ఉంటాయి క్లాత్. సో ఇందులో వచ్చేసి 4 పీసెస్ ఉన్నాయి. ఇదేంటంటే 2 బండిల్స్ తెప్పించాను. ఇవి ఒక బండిల్ కంప్లీట్గా అయిపోయింది అండ్ ఇది ఒక బండిల్ ఉందన్నమాట. సో ఆ 2 బండిల్స్ కూడా సేమ్ కలర్, సేమ్. అన్నిట్లో కూడా బ్లౌజ్ పీస్ అనేది మనకు కంపల్సరీ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఒక పీస్ చూపించాలి కదా మీకు, సో చూపిస్తాను. సో చూసారు కదా, ఇది వచ్చేసి లీవ్ మొత్తం కూడా లీవ్స్ వచ్చినాయి అన్నమాట. బ్లౌజ్ పీస్ అంటే పళ్ళు ఉంటుంది. సో కలర్స్ అయితే చూసారు కదా. సో కలర్స్ ఒక్కొక్కటి అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది వచ్చేసి గ్రే కలరు, శారీస్ అయితే చాలా బాగున్నాయి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఒకసారి ఈ శారీస్ చూడండి. ఇది డిజైన్, ఈ డిజైన్ వేరే అనమాట. ఈ డిజైన్లో కూడా 4 పీసెస్, 2 పీసెస్ అయితే అయిపోయినాయి. ఒకటి వచ్చేసి ఇది. సో ఇట్లా కొంచెం ఎల్లో లాగా ఉంటుంది బోర్డరు, శారీ కూడా అలా మొత్తం ఇలా ఉంటుంది. సో డిజైన్ అయితే మొత్తం ఇలా వస్తుంది. అండ్ బ్లౌజ్ పీస్, బ్లౌజ్ ఇటు వచ్చేసి పళ్ళు. పళ్ళు బాగుంది కదా, నేను ఇప్పుడే మీతో పాటు చూడడం అందుకనే. సో ఇది ఒకటైతే ఇది. నెక్స్ట్ వచ్చేసి సో ఈ శారీస్ అయితే అన్నీ బాగున్నాయండి. సో ఇది ఇందులో కూడా మీరు కావాలంటే ఒకటి తీసుకోవచ్చు. ఇది సింగిల్ పీస్ శారీ అండి. సో ఇందులో అయితే అసలు నేను వీడియో చేసేదాకా లేవు, అయిపోయినాయి. ఇందులో కూడా 4 పీసెస్ ఉండే. సో ఇవి అండ్ ఇవి, ఈ 2 శారీస్ అయితే నేను 2 బండిల్స్ వేయించాను అనమాట. అది ఒక బండిల్ అయిపోయింది, ఇది ఒకటే పీస్ ఉంది. సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్. సో శారీ చూసారు కదా ఎంత షైనీ ఉందో, చాలా బాగుంటుంది శారీ. సో ఇది వచ్చేసి పళ్ళు. నాకైతే ఇట్లాంటి ఫ్యాబ్రిక్ చాలా ఇష్టం, ఇట్లా మెత్తగా ఉంటుంది కదా. సో అట్లాంటిది అయితే చాలా ఇష్టం. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్, చాలా ఇష్టం. ఎందుకంటే కట్టుకున్నా కూడా బాగుంటాయి కదా. సో ఇలాంటివి అందుకని నేను నెక్స్ట్ కూడా సో ఈ క్లాత్, ఇదే క్లాత్ తెప్పిద్దామని అనుకుంటున్నా. సో చెప్పండి, కామెంట్ చేయండి. సో అలాంటివి తెప్పించాలా వద్దా అని. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి బోనాలు అవి స్టార్ట్ అవుతున్నాయి కదా. సో నాకు తెలిసి అమ్మవారికి పెట్టడానికి అట్లా రెడ్ కలరు, ఎల్లో కలరు అట్లా బాగా యూజ్ చేస్తారు. అంటే విలేజ్లో అయితే అలాగే అమ్మవారికి అనగానే కంపల్సరీగా రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో ఎక్కువ పెడతా ఉంటారు. ఇందులో గ్రీన్ ఆల్రెడీ అయిపోయింది. సో 3 ఉన్నాయన్నమాట. సో ఈ బోర్డర్ కలర్లో ఒక శారీ ఉంటే అది అయిపోయింది. సో ఈ 3 శారీస్ ఉన్నాయి అండ్ చూపిస్తాను చూడండి. సో ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ బార్డర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎల్లో, రెడ్ బార్డర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఇది కొంచెం డార్క్ రెడ్ అనమాట. ఇదేమో కొంచెం లైట్గా ఉంది. దీనికి వచ్చేసి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది. అమ్మ లేచిండండి మావాడు. సో దీంట్లో చూపిస్తాను పళ్ళు పాటు అండ్ బ్లౌజు. ఇది వచ్చేసి పళ్ళు డిజైన్. సో ఇలా నెక్స్ట్ బ్లౌజ్. సో చూసారు కదా, ఇదన్నమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్. సో పీస్ అయితే ఎంత బాగున్నాయో అంటే బాగున్నాయి శారీస్. సో ఇది బ్లౌజు, ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. సో ఇందులో కూడా 2 కలర్స్ అయిపోయినాయి. 2 గ్రీన్ ఒకటి ఉండే, ఇంకొకటి వచ్చేసి ఇందులో కొంచెం డార్క్ ఉండే అదొకటి. ఇందులో వచ్చేసి గ్రీన్ కలర్, ఇప్పుడు ఈ లీఫ్ ఉంది కదా ఏ కలర్లో ఉందో ఆ కలర్లో ఉండే. ఆ 2 అయిపోయినాయి. సో ఇవి 2. సో ఇదండి, ఇవన్నీ కూడా 350 రేంజ్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా. సో ఈ 3 శారీస్ తీసుకుంటే 950 అండి, ఫ్రీ షిప్పింగ్.
సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే సో సెండ్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే సో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే మ్యాక్సిమం ఇంకా మంచి కలెక్షన్ అండ్ ట్రెండింగ్లో ఉండే కలెక్షన్ అంటే ఇంకా ముందు ట్రెండింగ్లో ఉండే కలెక్షన్ అవైతే ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇంకొకటి ఏంటంటే నేను ఇప్పుడు చెప్పాను కదా మీకు 5 పాయింట్స్, అవన్నీ కూడా పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. సో మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడైతే ఈసారి కలెక్షన్ ఇది. సో నెక్స్ట్ పార్ట్ 2 అయితే కంపల్సరీగా చూడండి. అందులో నేను ఇంకొక రేంజ్ అన్నాను కదా అది, అండ్ నేను మీకు చెప్పిన ఫస్ట్ 5 పాయింట్స్ ఉన్నాయి కదా అవి కూడా అందులో క్లియర్ చేస్తాను. సో చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.